ఈరోజు దేవుని వాగ్దానం సమూయేలు రాసిన మొదటి గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములు నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగితుననుకొని వానికి సమూయేలును పేరు పెట్టెను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో, మరణకరమైన వ్యాధితో హిజ్కియా, నీ దృష్టికి అనుకూలముగా నేను ఎట్లు జరిగించుతున్నో కృపతో జ్ఞాపకము చేసుకునుమని కన్నీళ్ల ప్రార్థనకు హిజ్కియాను 15 సంవత్సరాల ఆయుష్ను అతనికి అనుగ్రహించినట్టు చెప్పబడింది. 136వ కీర్తనలో, మనము దీనదశలో ఉన్నప్పుడు ఆయన మనల్ని జ్ఞాపకము చేసుకొనెను, ఆయన కృప నిరంతరముండును అని ఆయన నామము పొగడబడింది. ఈరోజు మనమున్న స్థితిలో మనలను జ్ఞాపకము చేసుకునే దేవుడు మన కన్నీటి ప్రార్థన విని ఆలకించి జవాబును, విడుదలను, విమోచనను, దీవెనను, సంతానమును దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.